ఏ లెక్కలు కొట్టుకోవాలి జనం? అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కొంచెం అవకతవకల్లో పెట్టాడు, అప్పుల పాలు చేసిపోయాడు, ఈ పథకాలన్నీ అమలు చేయడానికి టైం పడుతుంది. నువ్వు చెప్పేది బాగానే ఉంది, నిజమే. అప్పుల పాలు చేసిండు, ఆ లెక్క మీకు ఉందగా. ఇప్పుడు అప్పుల్లో ఉందన్న సంగతి మీకు తెలుసు. తెలిసినప్పుడు ఇన్ని పథకాలు ఏ లెక్కలు ఇద్దాం అనుకున్నారు? ఓకే, అంటే సంపద సృష్టించి ఏ లెక్కలు సృష్టిస్తారు? ఎటు నుంచి సంపద? ఛార్జీలు పెరుగుతున్నట్టున్నాయి, అది సంపద ధరలు పెంచు. ఎట్టుందో అలాగే ఉండాలి. ఇప్పుడు ఇంతకు ముందు రేట్లు అలాగే ఉన్నాయి, అవి మొత్తం కొనసాగిస్తానే నువ్వు అభివృద్ధి చూపెట్టాలి. అభివృద్ధి అంటే ఏ లెక్కలు సృష్టిస్తావు? అంటే ఒక విజనరీ ఉన్న నాయకుడు, ఆయన దూరదృష్టి ఉన్న నాయకుడు, మనం ఏదో అదృష్టం చేసుకుని ఉంటాం ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి అనేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదన్నా. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఆయన ఒకసారి చూశారు, ఆయన మీద ఏదో దుమ్మెత్తి పోసినారు, బాగానే ఉంది. మన వ్యతిరేక ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా అన్నమాట నిలబెట్టుకున్నప్పుడు రైతు అయినా ఎవరైనా సంతోషపడతారు. రైతు భరోసా లేదు, అయిపోయింది, తీసేయి. ప్రస్తుతానికి నాకు ఇన్ఫర్మేషన్ లేదు. నెలకు 1800 ప్రతి 18 అదే 1500 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి ఉందా? లేదు. ఇంకా గ్యాసులు అవి అందరికీ అందట్లా, కొందరికి. వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇస్తారు, బుక్ చేసుకుంటారు. ఆ టైంలో బుక్ చేసిన వాళ్ళు కొంతమంది తెలిసి తెలియని ఉంటారు, వాళ్ళకి ఎక్కడ పోవాలి కూడా తెలియదు, అది లేదు. ఇలా ప్రతిదీ పెండింగే.